మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుల గురించి వారి సోదరుల గురించి ఏదో చిన్న తప్పు, చిన్నది తప్పుకి దాదాపుగా నెల రోజులు జైల్లో పెట్టిరన్న విషయాన్ని వారు ప్రస్తావించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎందుకంటే నేను హరీష్ అన్న ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు నిజంగా మీరు నిజాయితీ గల వారైతే, నిజంగా ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ సోదరులు కావచ్చు, వాళ్ళ మీద నీకేమైనా నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే వెంటనే మీరు సిబిసిఐడి ఎంక్వైరీకి వేయమని చెప్పి మీరు విజ్ఞప్తి చేయండి. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తా ఉంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు, కేవలం ప్రభుత్వమే కావాలని ప్రతిపక్షాలను అణచివేయాలని ఒక ఆలోచనతో చేసినట్టు మీరు మాట్లాడడం మా అందరినీ కూడా బాధ కలిగించింది. ఎందుకంటే నిజంగా పవిత్రమైనటువంటి ఒక దేవాలయం ఉన్నటువంటి ఆ అసెంబ్లీలలో మరి ప్రజల గురించో, ప్రజల సమస్యల గురించో, ఉన్నటువంటి అభివృద్ధి విషయాలలో వీటి మీద మాట్లాడితే బాగుండేది, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడితే బాగుండేది. కానీ ఇలాంటి అవినీతి పరుల గురించి, ఇట్లాంటి స్కామర్ల గురించి, ఇట్లాంటి దొంగల గురించి, ఇట్లాంటి భూ కబ్జాదారుల గురించి మీరు వెంకేసుగా రావడం, మీరు ముఖాలను పుచ్చుకోవడం, అది మీకే సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, ఏ రాయిని అడిగినా ఇలా భాగవతం మొత్తం కూడా, ఈ అవినీతి పరులు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఈ రోజు వీళ్ళు ఏం చేయలేదనో, వీళ్ళు కావాలని రాజకీయంగా చేయిస్తున్నారనో అని మీరు ఎక్కేసుకొస్తున్నారే. ఈ రోజు వీళ్ళు చేసింది ఇంత అంతా కాదు. ఈ రోజు 2023 మార్చి నాడే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే, మీరు మంత్రి గారుగా, జిల్లా మంత్రిగా ఉన్నప్పుడే మరి ఈ మైనింగ్ లో